ఓకే, దయచేసి మన్నించండి. మనం ఇప్పుడు 12వ భాగంలో మనం ఉన్నాము. 12th పార్ట్‌లో మనం ఉన్నాము. ఈ 12th పార్ట్‌లో మనము సెకండ్ పోర్షన్‌లో మనం ఉన్నాం. ఆల్రెడీ ఇది మీకు రిపీట్ చేశాను. అయినప్పటికీ రికార్డింగ్ అవుతుంది కనుక ఐ హావ్ టు వేరే వాళ్ళ కోసము తిరిగి చెప్పవలసిన అవసరత నాకుంది. క్రీస్తు అంటే అనేక ప్రత్యక్షతలు ఇచ్చినాడు. సంఘం గురించి మాట్లాడినాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాని గురించి మాట్లాడినాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో 2 భాగాలున్నాయి. క్రీస్తు వచ్చే వరకు ఏ వాక్య భాగాలున్నాయి, క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో ఏ వాక్య భాగాలున్నాయో దాని గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను. క్రీస్తు వచ్చే వరకు దేర్ ఆర్ 3 డిఫరెంట్ స్క్రిప్చర్ పోర్షన్స్. 3 భిన్నమైన వాక్య భాగాలు ఉన్నాయి. ఆ భిన్నమైన వాక్య భాగాలను మనము సిస్టమేటిక్గా మనం చూసుకుంటూ వెళ్తా ఉన్నాము. మొదటి పోర్షన్ అది 6th చాప్టర్ నుంచి 11th చాప్టర్ వరకు ఆ యొక్క సీల్స్ ఓపెన్ చేయబడ్డము, ఆ ముద్రలు విప్పబడి రెండో రాకడ వరకు ఆ ప్రోగ్రెషన్ని మనం 6th చాప్టర్ నుంచి 11th చాప్టర్ వరకు మనము చూస్తూ ఉంటున్నాము. తర్వాత 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు రెండో పోర్షన్ని మనం చూస్తున్నాం. నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆ యొక్క హిస్టరీ నుంచి ఒక చరిత్రను మనం చూస్తూ ఆ చరిత్రలో ఏం జరిగింది, తర్వాత ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఆ రెండో రాకడ వరకు 12వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మనం చూసుకోబోతున్నాము. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత 15వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు చివరి తెగల నుంచి ఆ యొక్క రెండో రాకడ వరకు ఏం జరగబోతుందో సీక్వెన్స్గా దేవుడు ఏం బయలుపరిచినాడో ఆ విషయాలు మనము చూసుకోబోతున్నాం. ఇప్పుడు మనము రెండో పోర్షన్లో ఉన్నాము. సెకండ్ పోర్షన్లో మనం ఉన్నాం. చాప్టర్ 12 నుండి చాప్టర్ 14 వరకు మనము చూసుకోబోతున్నాం. సో ఈ చాప్టర్ 12 నుంచి చాప్టర్ 14 వరకు ఉన్న అవుట్లైన్స్ ఏంటిదో నేను మీకు తెలియజేస్తాను. అది దయచేసి మీరు గమనించండి. ఈ అవుట్లైన్స్ అంటే ఈ చాప్టర్స్ 12వ అధ్యాయంలో ఏ ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూడబోతున్నాము, 13వ అధ్యాయంలో ఏ ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకోబోతున్నాము, 14వ అధ్యాయంలో ఏ ప్రాముఖ్యమైన విషయాలు మనం చూసుకోబోతున్నాం, ఏవి టచ్ చేయబోతున్నామో అవి అవుట్లైన్స్గా ఇక్కడ అనుగ్రహించబడ్డాయి. ఈ 12వ అధ్యాయము మొదటి 6 వచనంలో వి సీ దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ సేటన్. సాతానుకు ఇజ్రాయెల్కి మధ్యలో, ఆ దేశం మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటిది, హిస్టరీలో చరిత్రలో ఆ యొక్క గొప్ప పోరాటము ఏంటి అనే సంగతిని మొదటి 6 వచనాలలో మనము చూసుకోబోతున్నాం. తర్వాత 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు అక్కడ గొప్ప యుద్ధము జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. మికాయలు ఆ యొక్క ప్రధాన దూత అయిన మికాయలు తన యొక్క దూతలు కలిసి ఆ యొక్క సాతాన్ అనుచరులకు విరుద్ధంగా గొప్ప యుద్ధం జరుగుతుంది. కానీ ఆ యుద్ధము ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు పునరుద్ధానుడై తన సింహాసనం పైన కూర్చున్న తర్వాత జరుగుతున్నదన్న సంగతిని మనం గ్రహించాలి. ఆమేన్. ఆయన తరచుగా దేవుని యొక్క అసెంబ్లీలోకి వెళ్ళి దేవుని యొక్క బిడ్డల విషయంలో అక్యూజ్ చేసేవాడు, నిందారోపణ చేసేవాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు చనిపోయి ఆ వెలను చెల్లించి రక్తము కార్చి తన సింహాసనం పైన కూర్చొని ఆ ప్రధాన యాజకుడుగా ఎప్పుడైతే తన స్థానాన్ని తీసుకున్నాడో ఇంకా నిందారోపణ చేసేవానికి స్థానము లేదు. గనుక గొప్ప యుద్ధము జరిగింది. ఆ యుద్ధంలో వాళ్ళు త్రోసివేయబడ్డారు. ఆ పరిశుద్ధ అసెంబ్లీలో ఏదైతే వాళ్ళకు స్థానము దొరికేదో ఆ స్థానం కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. అది ఇంకా డీటెయిల్గా తర్వాత నేను మాట్లాడతాను. సాతాను ఎన్ని లెవెల్స్లో ఆయన పడద్రోయబడ్డాడు, ఇంకా ఎన్ని లెవెల్స్లో ఆయన పడబోతున్నాడు అనే సంగతి కూడా నేను డీటెయిల్గా మీతో పంచుకుంటాను. కంగారు పడకండి. సో సెకండ్ పాయింట్ ఏంటిదంటే దెర్ ఇస్ ఎ వార్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. మూడోది మనం ఏం చూస్తున్నామంటే సాతాను ఆయన
గొప్ప హింసను తీసుకొని వస్తున్నాడు. ఈ 12వ అధ్యాయంలో థర్డ్ పార్ట్ ఏంటిదంటే, సేటన్ ఈజ్ బ్రింగింగ్ ఏ గ్రేట్ ట్రిబులేషన్ టు ఇజ్రాయెల్ అండ్ టు ద క్రిస్టియన్స్. సో 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇస్రాయెల్కి విరుద్ధంగా ఎలా ఆయన తన కోపతాపాలను చూపించి వ్యతిరేకంగా వెళ్తాడో, కానీ దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలుని అరణ్యంలో ఆయన ఒక ప్రదేశంలో వాళ్ళని క్షేమంగా ఉంచుతాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క దేశం పైకి ఆయన చలామణి చేయలేకపోతాడో, అప్పుడు యేసుప్రభు యొక్క బిడ్డలు అంటే విశ్వాసులకు విరుద్ధంగా ఆయన ఆ పర్సిక్యూషన్ తీసుకొని వస్తాడు. మీరు అనేక సార్లు నా దగ్గర వినుంటారు, ద వెరీ ఎపిసెంటర్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్ ఈజ్ జెరూసలేం, యూదయ ప్రాంతం. ఫస్ట్ వాడి యొక్క అటాక్ ఎక్కడ ఉంటుందంటే, ఏ టెంపుల్ అయితే అది నిర్మాణం చేయబడబోతుందో ఆ టెంపుల్లో ఆయన దేవుడిగా ప్రకటించుకుంటాడు, అహేకరమైంది అక్కడ అర్పిస్తాడు, నేనే దేవుడినని ప్రకటిస్తాడు. దాని తర్వాత యూదయలో గొప్ప హింసను తీసుకొని వస్తాడు, పారిపోతారు అందరూ. తర్వాత వాడు క్రైస్తవుల మీద పడతాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభుని వెంబడిస్తున్న వారిపైన ఆయన హింసను తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ 12వ అధ్యాయం అంతా దీని గురించి మనము ధ్యానం చేయబోతున్నాం. తర్వాత 13వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, 13వ అధ్యాయంలో ఇప్పుడు మనము 12వ అధ్యాయంలో వాడు గొప్ప హింస, గ్రేట్ ట్రిబులేషన్ అంటే సఫరింగ్, హింస. సో 2000 సంవత్సరాల నుంచి మన చర్చ్, దేవుని యొక్క బిడ్డలందరూ హింసించబడతా ఉన్నారు. చాలా మంది రాజులు లేయిస్తున్నారు, మేమే దేవుళ్ళమని మొక్కాలని వాళ్ళు అటువంటి శాసనాలను పట్టుకొచ్చినారు. క్రైస్తవులు హింసించినారు, చంపినారు, రాళ్ళతో కొచ్చినారు, చెరసాల్లో వేసినారు, జంతువులకు వేసినారు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, అనేక అంత్యక్రీస్తులు వచ్చి ఉన్నారు, కానీ చివరిలో ఇంకొకటి రాబోతున్నాడని యోహాన్ భక్తుడు కూడా సెలవిచ్చినాడు. కాబట్టి క్రైస్తవుల యొక్క విశ్వాసము పరీక్షించబడింది. సో 12వ అధ్యాయంలో మనం ఏం చూసినాము, ఆ గొప్ప యుద్ధము జరిగిన తర్వాత సాతాను ఆ స్త్రీ వైపున వెళ్ళినాడు, అంటే ఇశ్రాయేల్ వైపున తను వెళ్ళినాడు హింసించడానికి. తర్వాత ఆయన క్రైస్తవులపైకి వెళ్ళినాడు హింసించడానికి, ఎందుకంటే నేనే దేవుడు నేను ప్రకటించుకుంటాడు కదా. ఇప్పుడు ఎవరైతే ఆయనకు మొక్కరో వాళ్ళపైన భయంకరమైన హింసను తీసుకొని వస్తాడు. సో 13వ అధ్యాయం అంతా సాతాను ఏ గ్రేట్ ట్రిబులేషన్ అయితే తీసుకురాబోతున్నాడు ఇశ్రాయేల్ పైన, ఏ గ్రేట్ ట్రిబులేషన్ అయితే తీసుకురాబోతున్నాడో విశ్వాసుల పైన, ఎవరి ద్వారా తీసుకొని రాబోతున్నాడో డీటెయిల్స్ ఉన్నాయి. ఆయన ఏజెంట్స్ ఎవరు, ఎటువంటి ఏజెంట్ని వాడుకుంటాడు, ఆ విషయాలు 13వ అధ్యాయంలో స్పష్టంగా దేవుడు యోహానికి బయలుపరిచినాడు. సో 13వ అధ్యాయంలో ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో దేవుడు 2 పాత్రలు మనకు కనబడతారు, సాతాన్ యొక్క పనిముట్లు. ఒకటి అంత్యక్రీస్తు, 13వ అధ్యాయంలో మొదటి 10 వచనాలలో యాంటీ క్రైస్ట్ గురించిన డీటెయిల్స్ అన్నీ, మొదటి మృగము అని మనం అక్కడ చూస్తాం. ఓకే, తర్వాత రెండో మృగము, మొదటి మృగమేమో సముద్రం నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాము, రెండో మృగము భూమి నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ సముద్రము జెంటైల్ వరల్డ్కి సాదృశ్యంగాని చాలా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆ యొక్క ఎర్త్ అది స్ట్రక్చరల్ సిస్టమ్ నుంచి ఈ ఫాల్స్ ప్రాఫిట్ అనే వ్యక్తి రాబోతున్నాడు, ఒక ఫాల్స్ రిలీజియన్ నుంచి రాబోతున్నాడు. ఆయన అంత్యక్రీస్తు కలిసి ఈ భూమి పైన బేబత్స్ అని సృష్టించబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఎ గ్రేట్ ట్రిబులేషన్ ఆన్ ఎర్త్. సో ఫాల్స్ ప్రాఫిట్ గురించి
ఈ 13వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసుకుంటున్నాం. ఆమేన్. సో చాలా సింపుల్. 12వ అధ్యాయంలో మన అవుట్లైన్స్లో ఏం చూసినాము? ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంతో సాతాను యొక్క పోరాటము, దాని తర్వాత గొప్ప యుద్ధము జరగడము, ఆ యుద్ధము తర్వాత సాతాను ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క దేశం పైన గ్రేట్ ట్రిబులేషన్ తీసుకొని రావడము, దేవుని బిడ్డల పైన ట్రిబులేషన్ తీసుకొని రావడము, 13వ అధ్యాయంలో ఎవరి ద్వారా తీసుకొని రాబోతున్నాడో చాలా క్లియర్గా ఆ స్ప్లిట్ని మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగాలలో ఒక విషయం గమనించాలి. కొన్ని వాక్యాలు ఇప్పుడు యాంటీ క్రైస్ట్ ముందు కనిపిస్తున్నాడు, దాని తర్వాత రెండో మృగము భూమి నుంచి వచ్చినట్లుగా చూస్తున్నాం. కానీ 2 వాక్య భాగాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దాని యొక్క అర్థం ఏంటిదంటే ఇద్దరు ఒకటే టైంలో రైజ్ అవుతారు. అంటే ఒకరి తర్వాత ఒకటి ఇక్కడ కనిపించినందుకు ఒకరు పోయిన తర్వాత ఇంకొకరు వస్తారు అనే అభిప్రాయము ఎవరిలో రావడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాలు ఎలాగుంటాయంటే ఒక దాని తర్వాత ఒకటి ఉంటాయి, లేకపోతే ఒక వాక్య భాగం ఒక దగ్గర ఉంటుంది, ఇంకొక వాక్య భాగం వేరే దగ్గర ఉంటుంది. అది కనెక్ట్ చేసి మనం అర్థం చేసుకునేటట్టుగా మనము లేఖనాల్లో మనం చూసుకునేటట్టుగా మనం ఉండాలి. ఆమేన్. ఇది 13వ అధ్యాయము. 14వ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో ఈ 1,44,000 జూయిష్ సర్వెంట్స్ ఏర్పాటు చేయబడిన వాళ్ళు హతసాక్షులై క్రీస్తుతో కూడా పరలోకంలో ఉన్నట్లుగా దర్శనాన్ని చూస్తాడు. ఇప్పుడు వీళ్ళు భూమి పైన లేరు, అంటే వీళ్ళు ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో వీళ్ళు చంపబడిన వారుగా కనబడుతున్నారు. ఓకే, దాని గురించి మనం తర్వాత మనము 14వ అధ్యాయంలో చూస్తాము. ఈ 14వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13వ వచనం వరకు 3 దూతలు గట్టి శబ్దంతో అరిసి ఒక సందేశాన్ని ఇస్తారు, ప్రొక్లమేషన్ చేస్తారు. ఆ యొక్క సందేశము అదేంటిదో మనం తర్వాత చూద్దాము. కానీ ఆ 3 దూతలు ఆ యొక్క సందేశాన్ని ఇస్తారన్న సంగతిని జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మనకు 2 కోతలు కొయ్యడము మనం చూస్తాము. యేసుక్రీస్తు యొక్క రాకడ చూస్తాము. రాకడలో మొదటి కోత అంటే ఆ యొక్క విశ్వాసులను నలుమూల నుంచి ఆయన పోగు చేస్తాడు అని అక్కడ చూస్తున్నాం. తర్వాత రెండో హార్వెస్ట్, సైమల్టేనియస్గా ఇమీడియట్గా గాడ్ విల్ బిగిన్ టు పనిష్ ద వికెడ్. అది 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తాము. మొదటి కోత 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తాం. సో వెన్ జీసస్ కమ్స్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ హార్వెస్ట్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. 2 పంటలు దేవుడు కోయబోతున్నాడు. ఒకటి విశ్వాసులది, రెండోది చెడ్డవారిది. విశ్వాసులను గ్యాదర్ చేయబోతున్నాడు, అవిశ్వాసులను దేవుడు పనిష్ చేయబోతున్నాడు అనే సంగతి అక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనము కంక్లూజన్కి వస్తున్నాం. ఏంటిది? ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రాకడ మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనము క్రీస్తు యొక్క రాకడ మనము చూడలేదు. ఆమేన్. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక హిస్టరీతో మొదలవుతుంది ఇజ్రాయెల్ దేశం దగ్గర 12వ అధ్యాయంలో. ఈ 14వ అధ్యాయంలో 2 కోతలతో, అంటే 2 పంటలు కోయడంతో రెండో రాకడని మనము చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 12వ అధ్యాయం మనం వెళ్దాం. దాంట్లో దెర్ ఆర్ సర్టన్ ఎలిమెంట్స్ ఆఫ్ హిస్టరీ. 12వ అధ్యాయంలో చరిత్ర గురించి ఉంది, ఫ్యూచర్ గురించి ఉంది. దయచేసి నాతో పాటు మీరు జాగ్రత్తగా ఫాలో కండి. ఈ 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొదటి 6 వచనాల్లో దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ సేటన్. గొప్ప పోరాటం మనం చూస్తున్నాము. సాతానుకు ఆ యొక్క ఇశ్రాయెల్ దేశానికి గొప్ప పోరాటం చూస్తున్నాం. కానీ అక్కడ ఒక స్త్రీ అని రాయబడింది. మొట్టమొదటిగా ఆ స్త్రీ ఇశ్రాయెల్ దేశమా కాదా అనేది కూడా మనం చూడవలసిన అవసరత మనకి ఉంది. ఎందుకంటే చాలా మంది కామెంట్రేటర్స్ రకరకాలుగా ఆ స్త్రీ గురించి మాట్లాడినారు. ఎందరో ఎన్నో అభిప్రాయాల్ని వ్యక్తపరిచినారు.
ఆ అభిప్రాయాలను కూడా మనం ఇవాల్యుయేట్ చేయవలసిన అవసరం ఉంది, పరిశీలించవలసిన అవసరత మనకి ఉంది. ఈ స్త్రీ, ఇప్పుడు మన 12వ అధ్యాయంలో చాలా పదాలు మనం చూస్తాము. స్త్రీ అని చూస్తాము, ఒక మగ పిల్లవాడు గురించి అక్కడ రాయబడింది, బర్త్ ఆఫ్ ఎ మేల్ చైల్డ్. తర్వాత సాతాన్ నిలబడి ఆ మగ పిల్లవాడిని చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తాము. తర్వాత ఆ పిల్లవాడు తన సింహాసనంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. తర్వాత గొప్ప యుద్ధము జరిగినట్లుగా మనం చూస్తున్నాము. దాని తర్వాత ఇప్పటి వరకు అక్కడి వరకు మనం చూసుకున్నట్లయితే హిస్టరీ, గతం, హిస్టరీని మనం అక్కడి వరకు మనం చూస్తున్నాం. ఆ యుద్ధము జరిగిన వరకు మనం హిస్టరీని చూస్తున్నాము. కానీ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నారు. ఆ యొక్క సాతాను ఆ యొక్క స్త్రీ వైపున వెళ్తాడు, దేవుని బిడ్డల వైపున వెళ్తాడు వాళ్ళని హింసించడానికి. దట్ ఈస్ అబౌట్ ఫ్యూచర్. 1260 days అంటే 3.5 years, 42 months, there will be a great tribulation on earth. అది ఫ్యూచర్ గురించి. ఈ 12వ అధ్యాయంలో ఆ యుద్ధం వరకేమో హిస్టరీ గురించి చూస్తున్నాము. తర్వాత ఇమీడియట్గా ఫ్యూచర్లో దేవుడు ఏం జరగబోతుందో యోహాన్ భక్తుడికి బయలుపరిచినాడు. హౌ సేటన్ విల్ గో ఆఫ్టర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ హౌ సేటన్ విల్ గో ఆఫ్టర్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. సో ఈజ్ ఇట్ క్లియర్? సో ఐఎమ్ జస్ట్ మేకింగ్ థింగ్స్ వెరీ క్లియర్. సో లెట్ us look at the term women. And a great sign appeared in heaven. 12వ అధ్యాయము 1వ వచనంలో గొప్ప సూచన నేను చూస్తున్నాను. ఒక స్త్రీ సూర్యుని చేత అలంకరించబడి చంద్రుడు తన పాదాల దగ్గర కనబడుతుంది. తర్వాత 12 నక్షత్రాలు తలపైన కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. తను గర్భవతి అయి ఆమె శిశువుని కనడానికి వేదన పడుతున్నట్లుగా, ఇంకా బర్త్ ఇవ్వలేదు, ఇస్తున్నట్లుగా అక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఈ స్త్రీ గురించి చాలా మంది చాలా రకాలుగా అనడము నేను కామెంట్రీస్లో చదివినాను, కొన్ని పుస్తకాలలో నేను చూశాను. రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాని గురించి కామెంట్ చేస్తాను. కొందరు ఏమని కామెంట్ చేసినారంటే, దిస్ ఉమెన్ ఈజ్ నథింగ్ బట్ చర్చ్ అని కొందరు అనడము నేను విన్నాను. లెట్ us ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఈస్ చర్చ్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే. తర్వాత కొందరు ఏమని అన్నారంటే, దిస్ ఉమెన్ ఈజ్ నథింగ్ బట్ మేరీ, ద మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమెని క్వీన్ ఆఫ్ హెవెన్ అని పిలుస్తారు రోమన్ క్యాథలిక్ వాళ్ళు. అందుకోసము మీరు ఎప్పుడైనా కానీ మేరీ యొక్క ఇమేజెస్ మీరు చూసినట్లయితే, ఆ మేరీ తలకాయ వెనకాల ఒక సూర్యుడు కనబడతాడు, కాళ్ళ కింద ఒక చంద్రుడు కనబడతాడు, ఆమె క్రౌన్, ఆమె తల చుట్టూ 12 స్టార్స్ కనబడతాయి. సో రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ 12వ అధ్యాయంలో రాయబడిన స్త్రీ ఎవరో కాదు, మేరీ అనేసి వాళ్ళు అనడం జరుగుతుంది. కొందరు ఆ రకంగా అంటారు. తర్వాత మేరీ బేకర్ ఎడీ, ఆమె క్రిస్టియన్ సైన్స్ అనే ఒక రిలీజియన్ని స్థాపించింది, ఒక లేడీ. ఆమె ఏం నమ్ముతుందంటే, ఈ 12వ అధ్యాయంలో రాయబడిన స్త్రీ ఆమెనే అని చాలా మందికి ప్రకటన చేసింది. సో there are lots of opinions out there about who this woman is. కానీ బిబిలికల్గా we need to examine it. ఆ సందర్భంలో ఎగ్జామిన్ చేయాలి. దేని గురించి మాట్లాడుతున్నారో, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారో, ఆ ప్రోగ్రెషన్ దేని వైపున వెళ్తా ఉందో, ఆ ఎవిడెన్సెస్ ఏం చూపిస్తూ ఉన్నాయో దాని వైపున మనం చూడవలసిన అవసరం మనకుంది. నేను ఇమీడియట్గా ఇజ్రాయెల్ నేషన్ అనగానే మీరు ఇమీడియట్గా ఇజ్రాయెల్ నేషన్ అని నమ్మేసి ముందుకెళ్ళిపోవడం కాదు, పరిశీలించాలి. ఎవరు ఏది బోధ చేసినా కానీ పరిశీలించాలా, పరీక్షించాలా. బైబిల్లో ఎన్నో సాదృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. స్త్రీ అనగానే మనకు బైబిల్లో ప్రకటన గ్రంథంలో జెజబెల్ అనే స్త్రీ కూడా మనకు 2వ అధ్యాయము 20వ వచనంలో కనబడుతుంది. బట్ షీ రిప్రజెంట్స్ ఎ పేగన్ రిలీజియన్ సిస్టమ్. అన్య సాంప్రదాయాల నుంచి ఆ పేగనిజం, ఒక రిలీజన్ని, ఆ యొక్క పద్ధతులను రిప్రజెంట్ చేస్తున్నట్లుగా లేఖనాల్లో కనబడుతుంది. తర్వాత
మనకు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో 2వ వచనంలో మనం ఒక వ్యభిచారంతో కూడిన స్త్రీ మనకు చూస్తున్నాము. ఆ వ్యభిచారపు హార్లెట్ అని అక్కడ రాయబడి ఉంది. షీ రిప్రజెంట్స్ ఎ ఫాల్స్ రిలీజియన్, ఒక రాంగ్ రిలీజియన్ని రిప్రజెంట్ చేస్తున్నట్లుగా మనము అక్కడ సాదృశ్యంగా కనబడుతుంది. అంటే ఈ స్త్రీ అనే పదము ఎక్కడెక్కడైతే మనకు రాయబడిందో సాదృశ్యంగా జెజబెల్ అని ఆ సందర్భంలో కనబడుతుంది. ఈ 17వ అధ్యాయం 2వ వచనంలో ఒక ప్రాస్టిట్యూట్ లాగా కనబడుతుంది, ఒక వ్యభిచారైన స్త్రీలాగా కనబడుతుంది. 19వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో ఇక్కడ ఇంకొక స్త్రీ కనబడుతుంది, బ్రైడ్, పెళ్లి కుమార్తె కనబడుతుంది. అది సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. సో whenever the word women is used in that context, it has something else. మనము చదివి చూసినప్పుడు అది దేనికి సంబోధించి రాయబడుతుందో అది పరిశీలించి మనం చూసుకున్నట్లయితే మనం కరెక్ట్గా అర్థము చేసుకోగలము. సో దయచేసి ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనానికి మనం వెళ్దాం. మనకు కొద్దిగా సిమిలారిటీస్ కనబడతాయి. కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ కొన్ని సిమిలారిటీస్ మీకు చూపిస్తాను. యోసేపుకు ఒక డ్రీమ్ వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆ కళ తన సహోదరులకు చెప్పినప్పుడు వాళ్ళు కోపపడ్డారు, తల్లిదండ్రులకు చెప్పినప్పుడు కోపపడ్డారు. ఆ కళ ఏంటో ఈ 9వ వచనంలో మనము చూడొచ్చు. నాకు ఇంకొక వేరే కళ కూడా నాకు వచ్చింది అని సహోదరులకు చెప్తున్నాడు. లిసన్, హీ సెడ్, ఐ హ్యాడ్ అనదర్ డ్రీమ్. నాకు వేరే కళ కూడా వచ్చింది. అండ్ దిస్ టైమ్ సన్, మూన్ అండ్ 11 స్టార్స్ ఆర్ బావింగ్ డౌన్ టు హిమ్, టు మీ. అంటే 12 నక్షత్రాలు నాకు, 11 నక్షత్రాలు నాకు కూడా నమస్కరిస్తున్నాయి. ఈయన 11 ఎవరు? బ్రదర్స్ ఉన్నారు. 12 వాడు ఎవరు? యోసేపు. సో కంప్లీట్గా వి సీ ఎ స్ట్రక్చర్ ఆఫ్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ హియర్. ఇజ్రాయెల్ యొక్క దేశము ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఆమేన్. సో కొద్దిగా సూచనలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి కదా. వి సీ సన్, వి సీ మూన్, వి సీ 11 స్టార్స్ అంటే 11 brothers, and the 12th one is the one who is seeing the dream. Okay, keep that in mind. Amen. హల్లెలూయా. ఒక చిన్న క్లూ మనకు దొరికింది ఇక్కడ. సరే, ముందుకు మనము సాగినట్లయితే దట్ ఉమెన్ వాజ్ గివింగ్ బర్త్ టు ఎ మేల్ చైల్డ్. దయచేసి గమనించండి, 12వ అధ్యాయము 5వ వచనంలో షీ గేవ్ బర్త్ టు ఎ సన్, ఎ మేల్ చైల్డ్ who will rule the nations with an iron scepter. And her child was snatched up to God and to his throne. ఇక్కడ కొన్ని పదాలు రాయబడ్డాయి, వాటిని మనము ధ్యానం చేస్తాం. మగ పిల్లవాడు అని రాయబడింది. ఆ యొక్క స్త్రీ ఎవరిని కనిందంట? మగ పిల్లవాడిని, మగ శిష్యుడిని కన్నట్లుగా చూస్తున్నాం. ఆ మగ పిల్లవాడిని గురించిన ప్రవచనాలు ఏం చెప్తా ఉన్నాయి? ఆయన ఇనుప దండనము చేత ఆ దేశాలని ఆయన పరిపాలిస్తాడు అని మొదటి చాలా స్ట్రాంగ్ వర్డ్ రిలీజ్ అయింది. ఓకే, రెండోది ఏమని రాయబడిందంటే ఆ యొక్క బిడ్డ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోయినాడు, తన సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయినాడు అని ఉంది. సో తన సింహాసనము అంటే ఇట్ మీన్స్ ఎ లాట్, దట్ హీ హ్యాడ్ ఎ థ్రోన్ బిఫోర్ హీ కేమ్ హియర్. సో ఇవన్నీ దేనికి సూచనగా ఉన్నాయంటే ఆ స్త్రీ నుంచి వచ్చిన వాడు మెస్సయ్య, రక్షకుడు, యూదుడు. ఇప్పుడు ఆయన యూదుడు గనుక ఆ యూదా యొక్క దేశం నుంచి ఆయన వచ్చినాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు? మెస్సయ్య వస్తాడు. ప్రవచనాలన్నీ ఎవరి వైపున పోతా ఉన్నాయి? రక్షకుడు రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు. అందుకోసమే సమరయ స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు మెస్సయ్య ఎక్కడి నుంచి రావాలా? యూదుల నుంచి రావాలనే సంగతి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. సో ఈ స్త్రీ రిప్రజెంట్స్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ నుంచి, ఆ 12 గోత్రాల నుంచి, యూదా గోత్రం నుంచి యేసు ప్రభు రక్షకుడుగా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ యొక్క కీర్తనలు 2వ అధ్యాయము 9వ వచనం కానీ, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం కానీ, ఇట్ స్పీక్స్ అబౌట్ జీసస్ హోల్డింగ్ ద ఐరన్ స్కెప్టర్ అండ్ రూలింగ్ ద నేషన్స్.
అంటే ఆయన అధికారము ఎంత గొప్పగా ఉండబోతుందో రాబోయే దినాలలో ఆ ప్రవచనము మాట్లాడుతూ ఉంది. తర్వాత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో ఒక సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయనకు ఏ రీతిగా అయితే ఆ అధికారం ఇవ్వబడిందో ఇనుప దండనం చేత నేషన్స్ని రూల్ చేసేది, జయించిన వానికి నేను అటువంటి అధికారం ఇస్తానని చెప్పినాడు. సో ఆ రెఫరెన్స్ అంతా ఎవరి పైన వెళ్తా ఉంది? దట్ మేల్ చైల్డ్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్, ద మెస్సయా టు కమ్, ఎ జూ, ఒక యూదుడు, ఇస్రాయల్ దేశం నుంచి పుట్టినవాడు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఉమెన్ ఈస్ గివింగ్ బర్త్ టు ఎ మేల్ చైల్డ్, మెస్సయా హూ ఇస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలో రాబోయే రక్షకుడు చాలా స్పష్టంగా కనబడుతున్నాడు. ఇంకా అక్కడికే కాదు, ఆయన తర్వాత హీ వాజ్ స్నాచ్డ్ అప్ టు గాడ్ అండ్ టు హిస్ థ్రోన్. ఆయన అట్లా వెళ్ళిపోయినాడు. హీ హాజ్ గాన్ బ్యాక్ టు హిస్ థ్రోన్. హూ హ్యాస్ దట్ థ్రోన్? ఆ థ్రోన్ విడిచి వచ్చిన వాళ్ళు ఎవరు? తిరిగి ఆ థ్రోన్ దగ్గరికి వెళ్ళిపోయిన వారు ఎవరు? తన సింహాసనం దగ్గరికి. ఇట్ ఈస్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆ సంగతి మనం అర్థం చేసుకోవాలి. నౌ ద మేల్ చైల్డ్ ఎవరు ఇక్కడ? ఇట్ ఈస్ నథింగ్ బట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్కార్నేట్. ఆ ప్రభు అయిన దేవుడు శరీరధారిగై ఆయన మరియమ్మ కడుపు నుంచి, ఆమె ఒక యూదురాలు, ఆమె యూదా దేశానికి చెందిన వాళ్ళు, అక్కడి నుంచి హీ కేమ్ డౌన్ టు సేవ్ పీపుల్. ఆమేన్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ 12వ అధ్యాయంలో ఇట్ స్పీకింగ్ అబౌట్ హిస్టరీ, చరిత్రలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడినట్లుగా చూస్తున్నాం. సరే, తర్వాత ఈ 12వ అధ్యాయం 4వ వచనంలో వీఆర్ సీయింగ్ దట్ ఆ యొక్క సాతాను ఘట సర్పము తన ఆయన ఏమంటారు, టేల్, ఆయన యొక్క తోకతో ఘట సర్పం ఏం చేసి, ఓకే. సో ఆ సూచన దేని గురించి అంటే గతంలో ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా రెబల్ అయినాడు సాతాను, వాడు పడిపోయినాడు. వాడితో పాటు 3వ వంతైన దూతలను కూడా పడవేసినాడు. పడవేసినాడు, తన తోకతో పడవేసినాడు. లిటరల్గా హీ డిడ్ ఇట్. సో ఇది తర్వాత 7వ వచనం నుంచి మనం చూసుకునే యుద్ధం రెండు కలపద్దు. ఇట్ ఈస్ అబౌట్ పాస్ట్ రెఫరెన్స్ అన్నమాట. సంథింగ్ హ్యాపెండ్. వాడు ఏం చేసినాడో ఆ రెఫరెన్స్ అక్కడ ఆ ఘట సర్పం గురించి వాడు పడిపోయినాడు, వాడితో పాటు అనేకులను పడవేసినాడు. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడంటే ఆ స్త్రీ దగ్గర నిలబడ్డాడు. ఆ స్త్రీ ఏం చేయబోతుంది? బిడ్డను కనబోతుంది. అయితే కనిన వెంటనే ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? చంపడానికి రెడీగా ఉన్నాడు, నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఎప్పుడైతే పుట్టినాడో హెరోదు ఏం చేసినాడంటే, ఇంకొక రాజు పుట్టినాడా? అయితే నేను ఉండంగానే ఇంకొక రాజు ఉన్నాడా? అందరు పోయి ఆయనకు మొక్కుతున్నారా? అయితే ఆ యొక్క జ్ఞానులతో ఏం మాట్లాడతాడంటే, మీరు వెళ్ళి కనుక్కొని నాకు చెప్పండి, నేను కూడా వచ్చి నమస్కరిస్తాను, పూజిస్తాను, నేను కూడా మొక్కుతాను అని చెప్పినాడు. అంత అబద్ధాలు చెప్పినాడు అనమాట. కనుక్కొని ఆ శిశువుని చంపడానికి యాక్చువల్గా ఆయన ప్లాన్ చేసినాడు. కానీ దేవుని యొక్క దూత ఆ యొక్క యోసేపుకు హెచ్చరించడం ద్వారా యోసేపు ఏం చేసినాడు? ఆ తల్లిని, బిడ్డను పుట్టిన వెంటనే ఐగుప్తుకు తీసుకొని వెళ్ళినాడు. అందుకోసం మన ప్రవచనాలలో మనం ఏం చూస్తున్నాము? దేవుడు ఐగుప్తును నుంచి తన కుమారుడిని తిరిగి ఇశ్రాయేల్లోనికి తీసుకొచ్చెను అని మనం చూస్తాం. అంటే ఐగుప్తుకు పారిపోయినారు. ఆ ఐగుప్తుకు పారిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎప్పుడు వచ్చినారంటే హెరోద్ చనిపోయిన తర్వాత వచ్చినారు. ఆ భయం తగ్గిపోయిన తర్వాత వచ్చినారు. ఆ టైంలో ఏం చేసినాడు? హెరోద్ ఎతికిపిచ్చినాడు. అయితే దొరకలేదు. అయితే ఒక శాసనాన్ని విడుదల చేసినాడు. ఆ శాసనం ఏంటి తెలుసా? 2 సంవత్సరాల వయసు కలిగిన వారు, దానికంటే కింద వారు ఎక్కడ పిల్లోడు కనిపిస్తే అక్కడ వాళ్ళని చంపేసేయండి.
ఆ విషయాలు మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు, లూకా సువార్త 4వ అధ్యాయము 28వ వచనం నుంచి 29వ వచనం వరకు దయచేసి రాసుకొని తర్వాత చదవండి. నేను అన్ని డీటెయిల్డ్గా అన్ని చదివి మీకు చెప్పవలసిన అవసరత లేదు. మీ దగ్గర బైబిల్స్ రెఫరెన్స్ ఇచ్చినప్పుడు మీరు చూసుకోండి. అక్కడ చూడండి, ఎంతో మంది చనిపోయినారు, ఎన్నో పిల్లలు చనిపోయినారు. ప్రతి ఇంట్లో రోదన, ఎందుకంటే చంపబడ్డారు. మహారోదన వినబడింది. లేఖనాలు చెప్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, that Satan was standing there and he wanted to devour. ఆ పిల్లవాడిని చంపాలని ప్రయత్నం చేసినాడు, కానీ దేవుడు కాపాడినాడు. ఐగుప్తుకు పరిగెత్తినట్లుగా. ఇట్ టాక్స్ అబౌట్ హిస్టరీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హిస్టరీ. ఈ 12వ అధ్యాయంలో చాలా మటుకు మనం హిస్టరీని మనం చూస్తున్నాం. డ్రాగన్ స్టూడ్ దేర్ టు కిల్ ద చైల్డ్ అంటే ఎప్పుడు జరిగింది? అది చరిత్రలో జరిగింది అది. ఆమేన్. తర్వాత మనం ఏం చూస్తున్నాము, ఇది ఫ్యూచర్ గురించి ఉంది, కానీ దాని గురించి ఇప్పుడు ఏం ఆలోచన చేయకండి. వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ విమెన్. ఆ యొక్క స్త్రీ ఎవరు అనే విషయాన్ని మనం ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా డీటెయిల్స్లోకి పోవట్లేదు మనం. ఆ యొక్క స్త్రీ ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో పారిపోబోతుంది. ఎప్పుడు అంటే అది మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో ఆ అంత్యక్రీస్తు ఆ హేయకరమైన వస్తు దానియేలు ప్రవచించినట్లుగా ఆయన ఆలయంలో కూర్చున్నప్పుడు ఈ చదువుతున్న వారు ఆ గ్రేట్ అక్కడ పడింది. కాబట్టి ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ జూడయా. ఎక్కడ ఉంది? ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఇశ్రాయేల్ దేశమే, ఆ ఇశ్రాయేల్ దేశంలోనే యూదయ ప్రాంతం ఉంది, యెరూషలేము ఉంది, ఆలయం ఉంది. సో ద వెరీ రెఫరెన్స్ ఆఫ్ దట్ ఉమెన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇజ్రాయెల్. సో అది చర్చ్ కాదు, లేకపోతే రోమన్ క్యాథలిక్ వాళ్ళు చెప్పినట్లుగా ఆ యొక్క మరియమ్మ కాదు, లేకపోతే ఎడీ బేకర్ ఆమె చెప్పుకున్నట్లుగా నేనే ఆ స్త్రీ అని చెప్పుకొని రకరకాలుగా చాలా మంది చెప్పుకుంటున్నారు కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. దట్ ఉమెన్ ఈస్ నథింగ్ బట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, జూయిష్ పీపుల్. ఆమేన్. సో ఇప్పుడు మనం కంక్లూజన్కి వచ్చినాము. ఆ స్త్రీ ఎవరు? ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో దిస్ మస్ట్ బి వెరీ క్లియర్ ఫర్ యూ. ఓకే, హల్లెలూయా. సో మనము ఆ యొక్క స్త్రీ ఎవరో ధ్యానం చేసేటప్పుడు చాలా విషయాలు మనం ధ్యానం చేసినాం. ఏంటిది? ఆ యొక్క కుమారుడు ఎవరు, దాని తర్వాత పాత రెఫరెన్స్ సాతాను ఎట్లా పరలోకం నుంచి మహిమను పోగొట్టుకొని పడవేయబడ్డాడో జస్ట్ ఆ రెఫరెన్స్ని మనం చూసినాము. ఆ సాతాను నిలబడి ఆ కుమారుడిని చంపడానికి ప్రయత్నం చేయడం, కానీ తను అకస్మాత్తుగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా, తన ఇక సింహాసనం దగ్గర వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సో నౌ ఐ వాంట్ యు ఆల్ టు టర్న్ యువర్ బైబిల్స్ టు వర్స్ 5. ఒక్కసారి దయచేసి బైబిల్ని 5వ వచనంలోనికి మీరు చూడండి. షీ గేవ్ బర్త్ టు అ మేల్ చైల్డ్ హూ వాస్ టు రూల్ ద నేషన్స్ విత్ అన్ ఐరన్ రాడ్ ఆర్ స్కెప్టర్, బట్ హర్ చైల్డ్ వాస్ కాట్ అప్ టు గాడ్ అండ్ టు ద థ్రోన్. అది వర్స్ 5. ఓకే, వర్స్ 5 వర్స్ 6 మధ్యలో చాలా గ్యాప్ ఉందన్న సంగతి మీరు అర్థం చేసుకోవాలి. మనం కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు చాలా తొందరపడేసి కంగారు పడేసి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఆ గ్యాప్లో ఏ వచనాలు వస్తాయంటే 7వ వచనం నుంచి 12వ వచనం వస్తుంది. గమనించుకోండి, రాసుకొని మార్క్ చేసుకొని పెట్టుకోండి. పునరుద్ధానుడై తన సింహాసనం దగ్గరికి వెళ్తాడో దాని తర్వాత మహాయుద్ధము జరిగినట్లుగా కిందటి లేఖనాలు చెప్తా ఉన్నాయి. అందుకోసము కొన్నిసార్లు మనకు కొన్ని స్టేట్మెంట్స్ కనబడతాయి, ఏవైతే మిస్ అవుతున్నాయో కిందటి భాగంలోనో పక్కన భాగంలోనో ఎక్కడో దాని యొక్క క్లారిటీని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు 6వ వచనము
6వ వచనం యొక్క కనెక్షన్ ఎక్కడ ఉందంటే 13వ వచనం నుంచి చివరి వచనం వరకు 6వ వచనం యొక్క క్లారిటీ అక్కడ రాయబడింది. కానీ ఆ గ్యాప్లో ఏ యుద్ధం అయితే జరగబోతుందో ఆ యుద్ధం గురించి అది అక్కడ ఇమీడియట్గా రాయబడలేదు, తర్వాత రాయబడింది. ఆ సంగతిని మీరు దయచేసి మీరు గమనించాలి. ఆమేన్. సో వర్స్ 5 తర్వాత దాని కంటిన్యూషన్ ఎక్కడుంది? వర్స్ 7 నుంచి 12 వరకు ఉంది. వర్స్ 6 ఏంటి? 6వ వచనం ఏంటి? 6వ వచనం అంతా 13వ వచనం నుంచి చివరి వచనము 17వ వచనం వరకు 6వ వచనం అంతా డీటెయిల్స్ దాంట్లో అక్కడ ఉన్నాయి. సో ఈ విషయము మీరు జాగ్రత్తగా బైబిల్ చదివితే మాత్రమే మీకు అర్థమవుతుంది, లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు 5వ వచనంలో ఎక్కడ ఎండ్ అవుతుంది? అది యేసు ప్రభు పునరుద్ధానుడై ఆయన సింహాసనంకి వెళ్ళిన తర్వాత, ఆయన స్థానం తీసుకున్న తర్వాత, ఆయన ప్రధాన యాజకుడిగా కూర్చున్న తర్వాత, తన సొంత రక్తముతో విమోచన క్రయధనము చెల్లించిన తర్వాత, మన రిప్రజెంటేటివ్గా ఆయన పరలోకంలో తండ్రి కుడి వైపున కూర్చున్న తర్వాత అక్కడ మహాయుద్ధము జరిగినట్లుగా చూస్తున్నాం. ఎందుకు జరిగింది యుద్ధము? అవి కూడా మనము చూద్దాం. 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు. There was a great war that happened in heaven. ఈ వార్ మొదటిగా సాతాన్ పడిపోయింది కాదు. ఇది దాని యొక్క అండర్స్టాండింగ్ మనం ఇప్పుడు లేఖనాల్ని పరిశీలించేటప్పుడు, ఎగ్జామిన్ చేసేటప్పుడు we will be able to know that. ఓకే, 12వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు దయచేసి మనం అందరము చూద్దాం. There was a war in heaven. ఈ వార్లో సాతాను, వాడి అనుచరులు, మిఖాయిల్తో పాటు ఉన్న దూతల మధ్యలో గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. తర్వాత సాతాను ఓడిపోయినాడు, కిందకి వేయబడ్డాడు. ఆ కిందకి వేయబడినప్పుడు సాతాను గురించి ఏం రాయబడి ఉందంటే, నిందారోపణ చేసేవాడు, వాడు భూమిపైన పడత్రోయబడ్డాడు. ఎవరంట ఆయన? నిందారోపణ చేసేవాడు. ఎప్పుడైతే నిందారోపణ చేయువాడు భూమిపైన పడత్రోయబడ్డాడో అప్పుడు గొప్ప శబ్దముతో పరలోకంలో ఏం వినబడింది తెలుసా? ఇప్పుడు క్రీస్తు యొక్క అధికారం వచ్చెను, క్రీస్తు యొక్క పరిపాలన వచ్చెను, క్రీస్తు యొక్క శక్తి, రక్షణ ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరైతే నిందారోపణ చేస్తున్నాడో ఇక మీదట వాడు డే అండ్ నైట్ నిందారోపణ చేసేవాడు, ఇప్పుడు వాడు కింద పడత్రోయబడ్డాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే క్రీస్తు పునరుద్ధానుడైనాడో అప్పుడు గొప్ప యుద్ధం జరిగింది. ఈ నిందారోపణ చేసేవాడు, వాడి యొక్క అనుచరులు ఇంకా నిందలు మోపడానికి లేదు. ఎందుకంటే క్రీస్తు మన యొక్క రిప్రజెంటేటివ్గా అక్కడ కూర్చొని ఉన్నాడు, మన పక్షంన అని రిప్రజెంట్ చేస్తూ ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ని మీతో పంచుకుంటాను. సాతాను పడత్రోయబడ్డాడు అన్నప్పుడు చాలా మంచి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు ఎంత నాశనాన్ని ఈ భూమిలో తీసుకొని వచ్చినాడు. కానీ దేవుడు ఒకటేసారి వాని పైన శిక్షను పెట్టలేదు. డిఫరెంట్ టైమింగ్స్లో వాని యొక్క లెవెల్స్లలో దేవుడు అణుచుకుంటా వాడిని శిక్షించుకుంటా పోతా ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. There are 4 levels of Satan's fall. 4 లెవెల్స్ని మనం చూస్తూ ఉన్నాం బైబిల్ ప్రకారం. మొదటి లెవెల్ ఏంటిదంటే ఆయన ప్రధాన దూతగా, గొప్ప శక్తివంతమైన జ్ఞానంతో కూడి అందంతో కూడిన దూతగా, వర్షిప్ లీడర్గా మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనం నుంచి 19వ వచనం వరకు we see how glorious
he was in the presence of God, but he wanted to be God. He was thrown from heaven. ఆ పరలోకం నుంచి వాడు త్రోసి వేయబడినట్లుగా మనం చూస్తున్నాము. సో ఆ ఫస్ట్ ఫాల్ అనేది మనకు ఈ 12వ అధ్యాయంలో కూడా మనం చూసినాం కదా. 3వ వచనం 4వ వచనంలో వాడు తోకతో 3వ వంతును లాగి కింద పడేసినాడు. వాడు పడిపోయినాడు, వాడితో పాటు అనేకులను పడేటట్టుగా చేసినాడు. ఆమేన్. ద సెకండ్ ఫాల్ హ్యాపెండ్. రెండో ఫాల్ ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడైతే యేసు ప్రభు పునరుద్ధానుడై తన సింహాసనం పోయి తన స్థానం తీసుకున్నాడో గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంతకుముందు మనం చూసినాం కదా, ఏంటి, వాడి యొక్క అనుచరులు కిందకి పడవేయబడ్డారు. వాళ్ళకు యాక్సెస్ అసెంబ్లీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అసెంబ్లీ జరిగేటప్పుడు సాతాను తరచుగా వెళ్ళి ఆ అసెంబ్లీలో పోయి పాల్పొందేవాడు. ఈ విషయము నేను కొద్దిగా డీటెయిల్గా మీకు తెలియజేస్తాను. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు యోబ్ గ్రంథం కూడా మీరు చదువుంటారు కదా. ఆ యోబ్ గ్రంథంలో ఆల్రెడీ సాతాన్ పడిపోయినాడా? ఆయన మహిమ నుంచి ఎప్పుడో పడిపోయినాడు, ఆ స్థానం నుంచి పడిపోయినాడు. కానీ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు పరలోకంలో వాడు అసెంబ్లీలకు వెళ్ళగలిగినాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి పోయి వస్తున్నావు సాతాను అని అడిగినప్పుడు, భూమిపైన అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నాను అని మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సో హీ హ్యాడ్ యాక్సెస్ టు హెవెన్లీ అసెంబ్లీ ఇన్ జోబ్స్ టైం. యోబు కాలంలో అక్కడ యాక్సెస్ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ కూడా నిందలేస్తూ ఉన్నాడు అనమాట. ఈయన ఇవంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఇవన్నీ నువ్వు ఇచ్చినావు గనుక, లేవు ఇవన్నీ తీసేసేయి, అన్ని గెలికే వారాలన్నమాట ఆయన అసెంబ్లీలో. ఇట్ వాజ్ అన్ అసెంబ్లీ ఆఫ్ గాడ్. నా మీకు ఒక డౌట్ రావచ్చు, హౌ కుడ్ సేటన్ స్టిల్ గో టు ద అసెంబ్లీ ఆఫ్ గాడ్? దేవుని యొక్క అసెంబ్లీలో ఎలా వెళ్ళగలిగినాడు? ఎందుకు నిందారోపణ చేయగలిగినాడు? అవన్నీ ఎందుకు చేయగలిగినాడు అంటే, ఒక పరిపూర్ణమైన బలి అప్పటికీ అర్పించబడలేదు. ప్రజలు చేస్తున్న పాపాలు, ప్రజలు చేస్తున్న తప్పులను నిందారోపణ ఎక్కడ చేసేవాడు? ఆ అసెంబ్లీలో చేసేవాడు అనమాట. వీళ్ళు ఇట్లాటోళ్ళు, వాళ్ళు అట్లాటోళ్ళు అని అక్యూజ్ చేసేవాడు. మనకు జెకర్యా గ్రంథంలో కూడా అక్కడ మనకు వి సీ దట్ 3వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, he is standing there to accuse the high priest Joshua. ప్రధాన యాజకుడైన ఆ హై ప్రీస్ట్ని అక్యూజ్ చేయడానికి నిలబడ్డాడని అక్కడ మనం చూస్తున్నాం. కానీ అక్కడ దూత ఆ యొక్క ప్రధాన యాజకునికి కొత్త బట్టలు ఇవ్వడము, ఆయనని పరిశుద్ధపరచడము, ఈయన ప్రత్యేకపరచబడిన వాడుగా అక్కడ మాట్లాడడము ఆ సందర్భంలో మనం చూస్తున్నాం. సో Satan always stands to accuse people. మోషే కూడా చనిపోయినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో చివరి అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన మోషేను పాతిపెట్టుచుండగా సాతాను ఆ యొక్క మిఖాల్తో వాదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, అక్యూజ్ చేస్తున్నట్టు. మోషే విషయంలో కూడా అక్యూజ్ చేస్తున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ద మినిస్ట్రీ ఆఫ్ అక్యూజేషన్, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, దోస్ హూ క్యారీ ద మినిస్ట్రీ ఆఫ్ అక్యూజేషన్, యువర్ ఫాదర్ ఇస్ డెవిల్. ఊరికే నిందలేస్తుంటారు, ఊరికే నిందలు బారేస్తుంటారు, వేరే వాళ్ళని నిందించడము. దేవుని బిడ్డలారా, అది దేవుని బిడ్డల లక్షణం కాదు. అది పరలోకపు దేవుని యొక్క లక్షణం కాదు. ఆ నిందారోపణ చేసే పరిచర్య సాతాంది. చాలా మంది దేవుని బిడ్డలు నిందలు వేసుకుంటూనే బ్రతుకుతూ ఉంటారు. దయచేసి గమనించండి, యు ఆర్ జస్ట్ బీయింగ్ లెడ్ బై ద డెవిల్ టు అక్యూజ్, కీప్ ఆన్ అక్యూజింగ్ పీపుల్. దట్ ఈస్ నాట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కార్యము కానే కాదు. సో అప్పుడు వరకు సాతాను, he used to go into the assembly and accuse people, the servants of God, the people of God, పోయి నిందలు వేసేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయినాడో,
తన సింహాసనంలోనికి ఆయన పోయి అడుగు పెట్టినాడో, స్థానం తీసుకున్నాడో, పరిపూర్ణమైన బలిని చెల్లించినాడో, తన రక్తంను కార్చినాడో, ప్రధాన యాజకుడుగా కూర్చున్నాడో, అప్పుడు ఏమైపోయింది తెలుసా? ద డోర్స్ ఆఫ్ ద అసెంబ్లీ గాట్ క్లోజ్డ్. ఆ అసెంబ్లీలో ఆ డోర్స్ని క్లోజ్ చేసినారు. ఎందుకంటే ద పర్ఫెక్ట్ రిప్రజెంటేటివ్ ఫర్ మ్యాన్ కైండ్ ఈస్ సిట్టింగ్ బిసైడ్స్ గాడ్ ద ఫాదర్. ఆ తండ్రి కుడి వైపున ఒక పరిపూర్ణమైన బలిని చెల్లించి ఒక ప్రతినిధిగా కూర్చున్న యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు నిందారోపణ పరిచర్య చేయడానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, నేను వాళ్ళ కోసం అన్ని చెల్లించినాను, ఎవరు కూడా నిందలు వేయడానికి వీల్లేదు, వాళ్ళు నీతిమంతులు అని చెప్పడానికి కూర్చున్నవాడు అక్కడ ఉన్నాడు. ఇంకా వీడు ఇంకా నిందలు వేయగలుగుతాడా? లేదు. ఎప్పుడైతే ఆయన అక్కడ కూర్చున్నాడో ఇమీడియట్గా గొప్ప యుద్ధం జరిగింది. వాడు సాతాన్ని క్లోజ్ చేసేసినారు, డోర్స్ క్లోజ్ చేసినారు. నో మోర్ ఎంట్రీ ఇన్ టు ద అసెంబ్లీ బికాస్ జీసస్ ఈస్ సిట్టింగ్ దేర్, ద ఫుల్ రిప్రజెంటేటివ్ ఫర్ హోల్ మ్యాన్ కైండ్. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆ మికాయిల్కి, ఆ దేవుని దూతలకు, ఇంకా సాతానికి, ఆ దయ్యాలకు మధ్యలో జరిగిన గొప్ప పోరాటము ఈ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏంటిదో? వాళ్ళ యాక్సెస్ని బ్రేక్ చేసినాడు. వాళ్ళు ఇక లోపలికి పోవడానికి వీలు లేదు. ఇంకా అక్యూజ్ చేయలేరు, వాళ్ళు నిందారోపణ చేయలేరు. హల్లెలూయా. సాతాన్ యొక్క నిందారోపణను దేవుడు ఆపగలిగినాడు. కానీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని యొక్క పనిలో ఉంటూ కూడా ఎవరిని బాగుపరచవు నీ నిందలు. వేరే వాళ్ళని బ్లేమ్ చేసుకుంటా మీ బ్రతుకు సర్వనాశనం చేసుకుంటారు తప్ప మీ నిందలు వేయడం ద్వారా ఎవ్వరు బాగుపడరు. దేవుడు ఏమాత్రము సంతోషించడు. ఇట్ మైట్ బి ఎ వెరీ హార్డ్ వర్డ్, బట్ ప్లీజ్ టేక్ ఇట్. దయచేసి ప్రేమపూర్వకంగా తీసుకోండి. అది దేవుని యొక్క లక్షణం కాదు నిందలు వేయడము, అది సాతాన్ గాని యొక్క లక్షణం. సో రెండో ఫాల్ ఎక్కడ జరుగుతుంది? సాతాన్ది. ఆ యొక్క అసెంబ్లీలో రానివ్వకుండా దేవుడు పడద్రోసినాడు. మూడోసారి ఎక్కడ పడబోతున్నాడు? నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ పడబోతున్నాడు అంటే, క్రీస్తు వచ్చిన తర్వాత 1000 ఏళ్ళు వాడిని చైన్స్తో బంధించి అగాధంలో 1000 ఏళ్ళు బయటికి రాకుండా ఆ చైన్స్తో కట్టేసి ఆ పాతాళంలో, ఆ యొక్క బాటమ్లెస్ పిట్లో బంధించబడతాడు. దట్ ఈస్ ద థర్డ్ లెవెల్ ఆఫ్ ఫాల్ దట్ హీఈస్ గోయింగ్ టు సీ. ఫైనల్ ఫాల్ ఎప్పుడు అంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనంలో వాడిని దేవుడు నిత్యము మండుచున్న ఆ సల్ఫర్ అగ్నిలో పడవేయడము. దట్ ఈస్ అ ఫైనల్ పనిష్మెంట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్. చూడండి హౌ గాడ్ స్టార్టెడ్ టు బ్రేక్ సేటన్. ఆయన ఫస్ట్ పరలోకం నుంచి పడద్రోసినాడు, తర్వాత క్రీస్తు పునరుద్ధానం తర్వాత అసెంబ్లీలో రానివ్వకుండా చేసినాడు. దాని తర్వాత క్రీస్తు రెండో రాకడలో వాడిని 1000 years కింద బాటమ్లెస్ పిట్లో బంధించినాడు. దాని తర్వాత నిత్యము మండుచున్న అగ్నిలోనికి వాడిని పడద్రోసినాడు. ఆమేన్. హల్లెలూయా. సో మనము ఏం చూస్తున్నాము? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేర్ ఇస్ ఎ గ్రేట్ వార్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మరలా రిపీట్ చేస్తున్నాను, 5వ వచనం తర్వాత ఇమీడియట్గా 6వ వచనం కనబడుతుంది చూడండి. దాని రెండింటి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. 5వ వచనం తర్వాత దాని కంటిన్యూషన్ 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ మహాయుద్ధం జరిగిన తర్వాత అప్పుడు 10వ వచనంలో మనం గమనిస్తాము, ఏంటది? రక్షణ, శక్తి, దేవుని రాజ్యము, క్రీస్తు అధికారము వచ్చి ఉన్నది. ఎప్పుడు? క్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాతనే. దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ జీసస్ రెజరెక్షన్ అండ్ దిస్ విక్టరీ సాంగ్. ఈ ప్రైజ్, ఈ స్తుతి, ఈ ఆరాధన, ఈ పరలోకం నుంచి వచ్చే శబ్దము
దాని రెండింటికి కనెక్షన్ ఉంది. ఎందుకంటే దివారాత్రములు నిందలు వేసేవాడు కిందకి పడత్రోయబడ్డాడు. ఇక మీదట వాడు యాక్సెస్ వాడికి లేదు. వారు గొర్రెపిల్ల యొక్క రక్తము చేత, ఆ యొక్క సాక్ష్యం చేత వాళ్ళు జయించిన ప్రాణంను కూడా లెక్క చేయలేదు. ఎందుకంటే ద వెరీ రిప్రజెంటేటివ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద బిలీవర్స్, ఈ సిట్టింగ్ దేర్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్. ఆమేన్. గనుక ఓ పరలోకమా సంతోషించుము, కానీ ఈ భూమికి సముద్రానికి మహాశ్రమ. ఎందుకంటే సాతాను ఉగ్రుడై, వాడికి కాలం తక్కువగా ఉందని వాడు భూమి సముద్రం వైపున వెళ్తా ఉంటున్నాడు, ఉగ్రతతో వెళ్తున్నాడు. ఆమేన్. అక్కడి వరకు చరిత్ర కనబడుతుంది మనకి. ఆమేన్. మీరు గమనించండి, 13వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చదువుకున్నప్పుడు, 17వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు క్లియర్గా 6వ వచనంలో ఏం రాయబడి ఉందో అక్కడ మీకు కనబడుతుంది. వెన్ యు రీడ్ వర్స్ 13 to 17 ఒకసారి మనం చూసుకుందాం. అక్కడికి మనం వెళ్దాం. 3వ భాగం మనం వచ్చినాము. ఏంటిది? ఫ్యూచర్. సాతాను పడత్రోయబడ్డాడు, తర్వాత చాలా పెద్ద గ్యాప్ వచ్చింది, తర్వాత ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దేవుడు బయలుపరుస్తున్నాడు. వాడు కాలం తక్కువగా ఉందనే సంగతిని గ్రహించి వాడు అటాక్ ఎవరిపైకి తీసుకెళ్తున్నాడు? ఇశ్రాయేల్ పైకి తీసుకెళ్తున్నాడు. తర్వాత ఎవరిపైకి తీసుకొని వస్తాడు? విశ్వాసుల పైకి తీసుకొని వస్తాడు. ఆ గ్రేట్ ట్రిబులేషన్. బట్ ద ఎపిసెంటర్ ఆఫ్ దట్ గ్రేట్ ట్రిబులేషన్ ఈజ్ ఇజ్రాయెల్, జుడయా, జెరూసలేం, ద టెంపుల్. అక్కడి నుంచి మొదలైంది, భూ దిగంతముల వరకు వెళ్తుంది. ఈ విషయాన్ని మనము గమనించాలి. 6వ వచనానికి ఒకసారి మనం వెళ్దామా? And the woman fled into wilderness, and where she has a place prepared by God, in which she is nourished for 1260 days. 1260 days is nothing but 42 months, 3.5 years. 3.5 years అన్నా, 42 నెలలన్నా, 1260 దినాలన్నా ఒకటే. మీరు గమనించండి, అనేక సార్లు నేను వాక్యాన్ని చెప్తూ, అంత్యక్రీస్తు వాడు వచ్చినప్పుడు నిబంధన చేసుకుంటాడు 7 years. ఆ 7 years ఫస్ట్ హాఫ్లో హీ విల్ బి లైక్ ఎ పీస్ మేకర్. బట్ సెకండ్ హాఫ్ అంటే 3.5 సంవత్సరాల తర్వాత ఆ యొక్క అగ్రిమెంట్ని బ్రేక్ చేసి ఆ గ్రేట్ ట్రిబులేషన్ని తీసుకొని వస్తాడు. అహేకరమైంది దానియేలు ప్రవచించింది ఆ టెంపుల్లోనికి తీసుకొని వస్తాడు. So, great tribulation is, according to Bible, is 1260 days. That is 3.5 years. The second half of the covenant he made, దాంట్లో వాడు బ్రేక్ చేసి అన్యాయస్తుడుగా వాని యొక్క ప్రమోట్ చేసుకుంటా వెళ్తాడు వాడు. He gets inside Israel. He gets inside the temple. టెంపుల్లోనికి అడుగు పెడతాడు. అక్కడ నేనే దేవుడిని ప్రకటిస్తాడు. అవి తర్వాత నేను మాట్లాడతాను. ఫ్యూచర్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి దానికి సంబంధించినవి. ఓకే. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఈ స్త్రీ ఇక్కడ ఏం చేస్తుంది? పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంది. అందుకోసం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయంలో చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయంలో చూడండి. ఆ హేయకరమైన వస్తువు అక్కడ పెట్టబడిన తర్వాత యూదయలో ఉన్న వారికి దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, పారిపోండి, అక్కడ ఉండకండి, పారిపోండి, మీ వస్తువుల కోసం మీరు వెళ్ళకండి, మీరు పొలంలో ఉంటే తిరిగి బట్టల కోసం మీరు వెళ్ళకండి, మీ గదిలో మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి అని మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ యొక్క పరిగెత్తి God wanted to take them to a place so that he can take care of them. There's a great tribulation that is going to come. Amen. Hallelujah. So 1260 days they will be, అంటే ఒక ప్రత్యేకమైన ఒక కాపుదల అందరిపైన ఉండకపోవచ్చేమో కానీ, బట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు సూపర్ న్యాచురల్లీ ప్రొటెక్ట్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ దోస్ డేస్. చాలా మంది హతసాక్షులు అవుతారు, చంపబడతారు, కానీ దెర్ ఇస్ ఏ జనరేషన్ ఆఫ్ పీపుల్ దట్ గాడ్ విల్ ప్రొటెక్ట్ అండ్ నరిష్ అండ్ కేర్.
ఓకే, ఇప్పుడు చూడండి 6వ వచనము, ఈ 13వ వచనం నుంచి నేను చదువుతాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? And when the dragon saw that he had been thrown down to earth, ఈ భూమి పైన పడవేయబడ్డాడు, అక్యూజ్ చేసేవాడు భూమి పైన పడవేయబడ్డాము చూసి ఎవరు వెనకాల వెళ్ళినాడు? ఆ స్త్రీ వెనకాల వెళ్ళినాడు. ఆ స్త్రీ ఎవరిని కానింది? ఒక మేల్ చైల్డ్ని కానింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా కనెక్షన్? ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని డీటెయిల్స్ పైన మనకు దొరకవు, కానీ కిందటి భాగాలు చదువుతున్నప్పుడు దాని కనెక్షన్ని మనం చూడగలుగుతాం. 14వ వచనం చూడండి. But the woman was given 2 wings of a great eagle, that she might fly from the serpent into the wilderness, in a place where she is nourished for times and half a time. సేమ్ థింగ్ రిపీట్ చేస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా ఇప్పుడు? టైమ్స్ అండ్ హాఫ్ టైం అంటే 3.5 years. లాంగ్వేజ్లో అది 3.5 సంవత్సరాలు అని అర్థం. అప్పుడు ఆ యొక్క ఘట సర్పము అటాక్ చేయడము, తర్వాత ఆ ఘట సర్పం యొక్క అటాక్ నుంచి ఇక ఇస్రాయల్ దేశము తప్పించబడ్డము, అది గమనించి 17వ వచనం చూడండి. అప్పుడు ఆ ఘట సర్పం కోపంతో ఎవరితో యుద్ధం చేయడానికి వెళ్తాడు? 17వ వచనం చూడండి. హీ వెంట్ ఆఫ్ టు మేక్ వార్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ హర్ ఆఫ్ స్ప్రింగ్. ఎందుకంటే ఇజ్రాయెల్ నుంచి సువార్త నలుమూలలకు అన్య దేశాలకు వెళ్ళింది. అందుకోసమే మీరు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీరు నాకు సాక్షులుగా ఉంటారు, యూదయలో, సమరయలో, భూదిగంతములు. సో డూ యూ అండర్స్టాండ్ దట్ we are also called as the offspring that is coming from Israel? ఎందుకంటే అక్కడి నుంచే కదా సువార్తను భూదిగంతముల వరకు తీసుకొని వచ్చిన వారు. ఏ తోమా అయితే సువార్త తీసుకొని వచ్చినాడో ఆయన మన దేశంలోనే తన ప్రాణాన్ని విడిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. He went and made war against the rest of her offspring, on those who keep the commandment of God and hold to the testimony of Jesus. దేవుని ఆజ్ఞలను నెరవేర్చువారు, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యాన్ని కలిగిన వారు ఎవరండి? విశ్వాసులు. అర్థమవుతుందా? సో ఆ 3.5 years టైంలో సాతాన్ యొక్క ఫస్ట్ అటాక్ ఎవరిపైన అంటే ఇజ్రాయెల్ పైన. తర్వాత ఎవరిపైన దాడి చేయడం మొదలు పెడతాడంటే యేసుక్రీస్తు నమ్ముకొని యేసు ప్రభు నిజమైన దేవుడని మొక్కుతారు చూడండి, వాళ్ళకు వాడు యాంటీ అవుతాడు. అందుకోసమే యాంటీ క్రైస్ట్ అని పిలువబడుతున్నాడు. నేనే దేవుడిని, ఆ క్రీస్తుకు మొక్కకండి అని వస్తాడు వాడు. ఆమేన్. సో ఇప్పుడు క్లియర్ అయిందా మీకు? దట్ వర్స్ 5 తర్వాత 7 నుంచి 12 వరకు కంటిన్యూషన్ అన్నమాట. తర్వాతనే 6th verse, ఆ 6th verse యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా 13th verse నుంచి ఆ చివరి 17th verse వరకు మనము చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. సో 13th verse to 17th verse is nothing but great tribulation. లేక సింపుల్గా చెప్పాలంటే 6th verse is nothing but great tribulation. ఇంకొక మాటలో చెప్పాలంటే అది ఫ్యూచర్కి సంబంధించింది, ఇంకా జరగలేదు, జరగబోతుంది. 5వ వచనం వరకు ఆల్రెడీ జరిగిపోయింది. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు జరిగిపోయింది. కానీ 6వ వచనము దాని డీటెయిల్స్ 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉంది కదా, అది ఇంకా జరగలేదు, అది భవిష్యత్తులో జరగబోతా ఉంది. ఆమేన్. సో ఈరోజు మనం ఎక్కడి వరకు మనం చూసుకున్నామంటే 12వ అధ్యాయంలో we saw that women as a nation of Israel, ఆ స్త్రీకి సాతానికి మధ్యలో ఉన్న కొట్లాట ఎందుకో మనం చూసినాం. ఎందుకంటే ఆ స్త్రీ నుంచి క్రీస్తు రాబోతున్నాడు కనుక కొట్లాటను చూసినాము. ఓకే, ఆ క్రీస్తు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత సింహాసనం దగ్గర గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధము ఎందుకు జరిగింది అంటే క్రీస్తు మన ప్రతినిధిగా ఉన్నాడు కనుక ఇంకా నిందారోపణ చేసేవానికి ఒక స్థానము లేదు, ఇక నిందలు మోపలేదు. ఎందుకంటే క్రీస్తే మన నీతి, హీఈస్ అవర్ రైచియస్నెస్. We are covered by the righteousness of Christ. Devil cannot accuse us before the Father.
ఆ కంప్లీట్ కవరింగ్ క్రీస్తుది మనకు దొరికిన తర్వాత మన గురించి వాడు అక్యూజ్ చేయలేడు గనుక సాతాను గాడిని వాడి అనుచరులను తోసి పారేసినారు. ఇంకా అసెంబ్లీలోకి వాడు రాలేడు. వాడు ఇంకా ఆమేన్. తర్వాత మనం ఏం చూస్తున్నాము, ఏం చూస్తామంటే వి సా దట్ దెర్ ఇస్ ఎ గ్యాప్. అప్పటి వరకు హిస్టరీని చూసినాము, తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే వాడు పడద్రోయబడ్డాడో, వాడి కాలం తక్కువ ఉందని గ్రహించి వాడి యొక్క దృష్టి అంతా ఎవరిపైన పెట్టినాడు? ఇజ్రాయెల్ దేశం పైన పెట్టినాడు. అందుకోసమే మీరు గమనించండి, పౌలు తెస్సలోనికకు రాస్తూ 2 తెస్సలోనిక 2వ అధ్యాయానికి మనం చూసినట్లయితే అక్కడ రెండో రాకడ గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటున్నాడంటే, మనం రావడము, ఆయన రావడము, మనం పోవడము ఎప్పుడు జరుగుతుందంటే ఈ నాశనపుత్రుడు ప్రత్యక్షం కావాలి. తను తాను దేవుడిని నేను ప్రత్యక్షపరచుకుంటాడు, ఆలయంలో కూర్చొని నేనే దేవుడిని అంటాడు. కానీ యేసుక్రీస్తు తన రాకడలో వీడిని నాశనం చేస్తాడు, యాంటీ క్రైస్ట్ని అని. సో దేవుని బిడ్డలారా, చాలా మంది అపోహలో ఉంటారు. ఏమని అనుకుంటారంటే ఈ అంత్యక్రీస్తు కాలంలో మేము ఉండము, ఎందుకంటే అది దేవుని యొక్క ఉగ్రత కాలము. ఉగ్రత కాలంలో దేవుడు తన విశ్వాసులని ఎందుకు ఉంచడు కదా, మేము ఉండము, ముందే వెళ్ళిపోతామని చాలా మంది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, అంత్యక్రీస్తు కాలము ఆల్రెడీ నేను చెప్పాను, ఆ సీల్స్లో మాట్లాడుతూ నేను చెప్పాను, దోస్ డేస్ ఆర్ నాట్ ద డేస్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. అది దేవుని యొక్క ఉగ్రత దినాలు కాదు, అది సాతాన్ యొక్క ఉగ్రత దినాలు. సాతాను ఉగ్రుడై వాడు అంత్యక్రీస్తును వాడుకొని వాడి కాలం తక్కువగా ఉందని గ్రహించి ఇజ్రాయెల్ పైన పోవడము, దేవుని బిడ్డల పైన పోవడము, వాళ్ళ నాశనం చేయడానికి పోవడము. కానీ 6వ ముద్ర విప్పినప్పుడు మనం ఏం చూస్తున్నాము? గొర్రెపిల్ల యొక్క ఉగ్రత స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి అపోహలు తీసివేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా మనము అటువంటి దినాలలో పోబోతున్నాము. విశ్వాసుల యొక్క విశ్వాసము పరీక్షించబడే దినాలు రాబోతా ఉంటున్నాయి. ఎప్పుడైతే వాడు ఇజ్రాయెల్ పైన పడతాడో, అక్కడి నుంచి భూదిగంతములు తాకానికి చూస్తాడో, దేవుని బిడ్డలారా, ఆ ఖడ్గము మీ దగ్గర వరకు వస్తుంది, మీ కుటుంబం వరకు వస్తుంది, మీ సంఘం వరకు వస్తుంది, మీ నాయకుడి వరకు వస్తుంది. ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించాలని నేను కోరుతా ఉంటున్నాను. సరే, ఇప్పుడు వరకు యేసుప్రభు రాకడ జరిగిందా? ఇప్పుడు 12వ అధ్యాయంలో చూసినాం, రాలే ఇంకా. We don't see that the coming of the Lord has already happened. No. ఆ నేషన్ హిస్టరీని చూస్తున్నాము, కాన్ఫ్లిక్ట్ని చూస్తున్నాము, క్రీస్తు పునరుద్ధానం చూస్తున్నాము, ఈ గ్రేట్ ట్రిబులేషన్ చూస్తున్నాము ఇస్రాయెల్ పైన, దాని తర్వాత దేవుని బిడ్డల పైన, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ బిడ్డ. స్టిల్ వి డోంట్ సీ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. వి సీ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ 14th chapter. తొందరపడి ఎవరు కూడా ఏం పర్వాలేదులే, ఇవన్నీ మేము తెలుసుకోకపోయినా పర్వాలేదు, ఆ దినాలలో మేము ఉండమంటే అది హేవెల్స్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి వస్తుంది. ఆ కరెంట్ని ముట్టుకున్నప్పుడు ఎంటికలన్నీ ఇట్లా నిలబడతాయి. ఇట్లా ఏంటిదంటే షాక్ లాగా అని ఎంటికలన్నీ ఇట్లా నిలబడతాయి. ఆ దినం చాలా పెద్ద షాక్ తగులుతుంది అందరికీ. అరే మేము ఉండమని బోధించినారు కదా అంటే, ఎవరు బోధ చేసినారు? బోధ చేసేటప్పుడు వాక్యంలో ఉందా లేదా చూసుకోలేదా? యేసుప్రభు ఎన్నిసార్లు చెప్పినాడు నేను వస్తున్నానని? బిహోల్డ్ ఐ కమ్ అన్నాడు, నేను వస్తున్నాను అన్నాడు. 2-3 సార్లు వస్తున్నాను అని చెప్పినాడా? ఆయన వస్తాడు, ఆయన బిడ్డలను తీసుకొని పోతాడు. ఆయన రాకముందు ఏ సూచన అయితే జరుగుతాయని చెప్పినాడో జరుగుతాయి. అది తట్టుకునే విశ్వాసం మనలో ఉండాలా, ప్రార్థన జీవితం మనలో ఉండాలా. ఈ అపోస్తులు కానీ ఈ శిష్యులు కానీ ఎన్నిసార్లు బోధ చేసినారు? వాళ్ళకి ఎవరికైనా ఫాల్స్ కాన్ఫిడెన్స్ని ఇచ్చినారా? మీరు యాంటీ క్రైస్ట్ దినాలలో మీరు ఉండరు ఎందుకు అట్లా అనుకుంటే? దేవుడేమన్నా పక్షపాత? 2000 సంవత్సరాలు మెనీ ప్రోటోటైప్స్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ హ్యావ్ కమ్. దే కిల్డ్ పీపుల్, దే పర్సిక్యూటెడ్ పీపుల్, గాడ్స్ పీపుల్, అండ్ దే వర్ ఫెయిత్ఫుల్. హెబ్రీలకు రాసిన రాళ్ళతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, జంతువులకు వేయబడ్డారు. మర్చిపోయినామా మనం ఆ సంగతులన్నీ?
if they all went through those persecution because of somebody came and said, I am God, worship me. There is no other God than me. I am the king. Nanne bow cheyandi. They did not bow down and Christians were killed. Bible says in John, first chapter, first John lo మాట అంటాడు, నా పిల్లలారా మీకు తెలుసు అంత్యక్రీస్తు రాబోతున్నాడు, ఇప్పటికే అనేక అంత్యక్రీస్తులు వచ్చినారు. హీ ఈస్ నాట్ గివింగ్ ఎ ఫాల్స్ ఇంప్రెషన్ టు ద చర్చ్. మీరేమున్నారు, ఏం పర్వాలేదు, భయపడకండి, మిమ్మల్ని ముందే తీసుకొని వెళ్ళిపోతాడు. లేదు, హీ ఈస్ టెలింగ్ దట్ many came and one more is going to come in the last time. మనమందరం సిద్ధపడాలి, మన కుటుంబాలు సిద్ధపరచాలి, మన బిడ్డల్ని సిద్ధపరచాలి. ఎట్లా సిద్ధపరచాలంటే వాళ్ళకి చెప్పాలి, యేసు ప్రభు కోసం ప్రాణం పెట్టవలసిన అవసరం వస్తే బిడ్డ పెట్టాలి, కానీ యేసు ప్రభుని మాత్రం వదిలించేది లేదు అని. ఆ మృగం యొక్క ముద్ర లేపించుకోవద్దు. చాలా మంది పరీక్ష రాయకుండానే ప్రమోట్ అవ్వాలనుకుంటున్నారు. అది పగటి కలలవి, డే టైం డ్రీమింగ్. అది మీరు ఎక్కడ బోరు, పరీక్ష హాల్లో కూర్చోవాల్సి వస్తుంది, పేపర్ తీసుకోవాల్సి వస్తుంది, రాయాల్సి వస్తుంది. Our faith, more precious than gold and silver, will be tested and tried. యేసు ప్రభు బోధలు మర్చిపోయినామా? నా నిమిత్తం నేను హింసిస్తారు, నా కోసము నేను ద్వేషిస్తారు. ఒకవేళ మీ ప్రాణం తీస్తే ప్రాణం పెట్టండి, కానీ మీ విశ్వాసం మాత్రము వదలకండి. విశ్వాసం కడవరకు కాపాడుకున్నవాడే రక్షించబడును. నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకున్నవాడే పరలోకంలో పొందుకుంటాడు. ఇక్కడ కాపాడుకోనికి ప్రయత్నం చేసిన వాడు పోగొట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఏ రకమైన క్రైస్తత్వానికి మనం అలవాటు పడ్డాము? సాంప్రదాయమైన ఆచారబద్ధమైన క్రైస్తత్వంకి అలవాటు పడ్డాము, అటువంటి బోధలకు అలవాటు పడ్డాము. ఈ దినము దేవుని కోసం ప్రాణం పెట్టవలసి వస్తే ఎంతమంది పెట్టడానికి రెడీగా ఉన్నారు? ఒకవేళ చంపడానికి వస్తే ఎంతమంది ప్రాణం పెట్టడానికి రెడీగా ఉన్నారు? ఎంతమంది పిల్లలు మన ఇళ్లల్లో, యవనస్తులు, ఏం పర్వాలేదు మా ప్రాణం పోయినా కానీ మేము పరలోకంలో ఉంటామన్న నిరీక్షణతో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? దేవుని బిడ్డలారా, ఈ దినాలలో కాపర్లు సిద్ధపరుస్తలేరు, సేవకులు సిద్ధపరుస్తలేరు, విశ్వాసులు సిద్ధపడట్లేదు. అటువంటి దినాలు వస్తే ఏం చేస్తారు? I encourage you all, don't live with false assurances. దేవుడు చాలా స్పష్టంగా మనకు వాక్యాలలో బోధించినాడు. హీస్ కమింగ్, బట్ బిఫోర్ హీ కమ్స్, దిస్ ఈజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. మీకు నచ్చినా నచ్చకపోయినా, దీస్ ఆర్ ద థింగ్స్ యూ విల్ హ్యావ్ టు ఫేస్. నేను ఇది బోధ చేస్తున్నాను అనేసి నన్ను ద్వేషిస్తారేమో, ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. మీరు నన్ను ద్వేషిస్తే ఏంటిది? లుక్ ఇన్ టు ద స్క్రిప్చర్స్. వాక్యంలో చూడండి, వాక్యం యొక్క బోధను చూడండి, సిద్ధపడండి. ఇఫ్ దీస్ వర్డ్స్ ఆర్ ప్రిపేరింగ్ యూ, ఫియర్ గాడ్ అండ్ ప్రిపేర్ టు బీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. ఈ శరీరాన్ని చంపే వాళ్ళకి మీరు భయపడకండి. ఈ శరీరాన్ని, ఆత్మను నిత్యము మండుచున్న అగ్నిలో వేసే దేవునికి భయపడండి అన్న. If these words will bring fear of God, then fear God and walk in his ways. మాయా మాటలు చెప్తుంటారు, కల్పన కథలు చెప్తా ఉంటారు, స్టోరీలు చెప్పి ఆ దేవుని బిడ్డలను మాత్రం సిద్ధపరుస్తలేరు. Do you know that this is going to happen? And how many people are prepared? How many churches are prepared? How many leaders are preparing the body of Christ? ఎంతమంది నాయకులు సంఘాన్ని సిద్ధపరుస్తున్నారు? If they are not preparing them, send these messages to them. ఈ లింక్స్ పంపించండి వాళ్ళకు. లెట్ దెమ్ బి ప్రిపేర్డ్. లెట్ దెమ్ నో దట్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్. వాళ్ళు బోధించకపోతే అట్లీస్ట్ ఈ వీడియోస్ అన్న బోధ చేస్తే వాళ్ళకు. Prepare the body of Christ. We always want a safe passage. చాలా సులువైంది, నొప్పి కలిగింది, అట్లా సాఫ్ట్గా ఏమంటారంటే ఆ కాటన్ లాగా సాఫ్ట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎక్కడ పోతారు మీరు సాఫ్ట్గా? ముళ్ళుల మీద నడవాలా? ఖడ్గాలు వస్తాయి రేపు.
భయంకరమైన దినాలు రాబోతున్నాయి. బీ ప్రిపేర్డ్ చర్చ్. ఆమేన్. సో we are going to end here, chapter 12. Is it very clear? Nation of Israel and the conflict was about the past. Okay, history. War in heaven, యేసు ప్రభు పునరుద్ధరణ తర్వాత అది కూడా హిస్టరీయే. బట్ ఉమెన్ ఫ్లీయింగ్ ఇజ్రాయెల్, అది దట్ ఈస్ అ టైమ్ ఆఫ్ గ్రేట్ ట్రిబులేషన్. అండ్ పర్సిక్యూషన్ విల్ కమ్ టు ఇజ్రాయెల్ అండ్ పర్సిక్యూషన్ విల్ కమ్ టు ఎవ్రీ బిలీవర్. ఏమని రాయబడి ఉంది? On everyone who keeps the commandments of God and who hold to the teachings and testimony of Jesus Christ. Hallelujah. Hallelujah. అది ఎటువంటి విపత్తి తేబోతున్నాడో, ఎటువంటి ఏజెంట్స్ని ఆయన లేపబోతున్నాడో 13వ అధ్యాయంలో చూడబోతున్నాం. ఆ ఫాల్స్ ప్రాఫెట్ ఇంకా యాంటీ క్రైస్ట్ ఎట్లా ఆ సెయింట్స్, దేవుని పరిశుద్ధులు, దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారు విరుద్ధంగా ఎట్లా వాడు హింస తేబోతున్నాడో మనం చూడబోతున్నాం. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. డోంట్ బీ రిలాక్స్డ్. వీ హ్యావ్ లెస్ టైమ్. సాతానికే సమయం తక్కువ ఉందని వాడు అటాక్ చేయడానికి వాడు రెడీ అయిపోతా ఉన్నాడు. మనం ఎట్లున్నామంటే రిలాక్స్డ్గా, ఏం కానట్టుగా, అన్నీ బాగున్నట్లుగా కాలక్షేపం చేసుకుంటా క్రైస్తవులు, విశ్వాసులు, సంఘస్థులు అట్లుంటే ఎవరు సిద్ధపడేది, ఎవరు సిద్ధపరిచేది? ఇది చాలా అంటే కంప్లసెంట్ స్టేజ్ కనబడతా ఉంది చర్చ్ది. సెల్ఫ్ సెంటర్డ్గా, సెల్ఫ్ ఇంటెలిజెంట్గా మన కాలక్షేపము, మన వెకేషన్లు, మన తిరుగుళ్ళు, మన తిండ్లు, మన వీఆర్ సో జాలీ. దెర్ ఇస్ నో ప్రిపరేషన్. తిని తాగి, యేసుప్రభు రాకముందు ఎట్లుంటారంట? తిని తాగి మజా చేసి దేవుడినే మర్చిపోయే బతుకులు అవన్నీ. అటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోతా ఉన్నాము. సిద్ధపడండి. సో నెక్స్ట్ బైబుల్ స్టడీలో వీఆర్ గోయింగ్ టు సీ chapter 13 and chapter 14, God willing. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సో we might need some time to meditate on chapter 13 and chapter 14. దేవుని చిత్తం అయితే part 13 and part 14 will be with this of scriptures. God bless you. Have a nice day.